మన సిఎంఆర్ జ్యువెలరీలో శ్రావణ స్వర్ణోత్సవం అన్ని రకాల 22 క్యారెట్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై గ్రాముకు 888 రూపాయల వరకు తగ్గింపు. సుగాలి ప్రీతి తల్లి పార్వతిని కూటమి ప్రభుత్వం వేధిస్తోంది. కర్నూలులో సుగాలి ప్రీతి తల్లి పార్వతికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 19న న్యాయం కోసం నిర్వహించనున్న సుగాలి ప్రీతి వీల్చైర్ యాత్రకు అనుమతి లేదని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. మరోవైపు సుగాలి ప్రీతి ఇంటిని పోలీసులు చుట్టుముట్టడంతో పార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం తన కూతురికి న్యాయం చేయాలని వీల్చైర్ యాత్ర చేపడుతుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. సుగాలి ప్రీతికి న్యాయం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ గతంలో యాత్ర చేపట్టినా ఇప్పటికీ న్యాయం జరగలేదని పార్వతి అన్నారు. తన కూతురి కోసం న్యాయం కోరితే కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర, పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలు చేస్తే తప్పు లేదని, తాను తన కూతురి కోసం పోరాటం చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. నిందితులకు శిక్ష పడే వరకు న్యాయం కోసం తన పోరాటం కొనసాగుతుందని సుగాలి ప్రీతి తల్లి పార్వతి స్పష్టం చేశారు. నా కూతురు సుగాలి ప్రీతిని 2017లో అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసింది కూటమి ప్రభుత్వంలోనే, అంటే అప్పుడున్న టీడీపీ ప్రభుత్వం. అదేవిధంగా ఇప్పుడు కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలైనా కూడా నా కూతురు చనిపోయి 9 సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ కూడా ముద్దాయిలు ఎవరో, దోషులు ఎవరో బయటికి రాలేదు. నేను ప్రతి సంవత్సరము సుగాలి ప్రీతికి వర్ధంతి జరుపుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఈ సంవత్సరం 2026 19 ఆగస్టు అంటే రేపు లేక ఎల్లుండి నా కూతురు నా నుంచి దూరం అయ్యి మరణించి 9 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో ఇంతవరకు కూడా కూటమి ప్రభుత్వం గెలిచి 3 సంవత్సరాలైనా కూడా నాకు న్యాయం పోలేదు. కాబట్టి నేను ఈ 9వ వర్ధంతి సందర్భంగా నా కూతురు సమాధి దగ్గర నుంచి సెక్రటరేట్ వరకు శాంతియుతంగా వీల్చైర్ యాత్రను చేపట్టాలని ఈ నెల 10వ తేదీనే నేను అందరికీ కూడా, అధికారులందరికీ కూడా, సీఎం గారికి కానివ్వండి, సిఎస్ గారికి కానివ్వండి, హోంశాఖకు, హోమ్ మినిస్టర్ గారికి, డీజీపీ గారికి, డిఐజీ గారికి మరి నేను లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారికి కూడా కర్నూలు అందరికీ లెటర్స్ ఇచ్చిన తర్వాత రేపు అంటే ఒక రోజు ముందు అర్ధరాత్రి పూట 8:30 గంటలకు బెటాలియన్ పోలీసు వాళ్ళు మా ఇంటి దగ్గరికి వచ్చి మరి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మీకు వీల్చైర్ యాత్రకు పర్మిషన్ లేదు అని చెప్పడం జరుగుతూ ఉంది, మీకు నోటీస్ ఇస్తున్నాం తీసుకోండి అని మమ్మల్ని భయభ్రాంతికి గురి చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం నిజంగా ఈ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే అనక మహిళలకు ఇదే విధంగా మీరు ఇంత అరాచకాలు చేస్తారా? అర్ధరాత్రి పూట పోలీసులను పంపించి మమ్మల్ని భయభ్రాంతికి గురి చేస్తారా? మేము బాధితులం అనుకుంటున్నారా, ముద్దాయిలు అనుకుంటున్నారా అని ఈ కూటమి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను. మరి ఇదే రాజ్యాంగం పట్టుకొని మరి లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర చేశారు కదా, మరి అదే ఈ రాజ్యాంగం పట్టుకొని మరి పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర చేసి ఏకంగా డిప్యూటీ సీఎం హోదాలో కూర్చున్నారు. మరి ఈ రాజ్యాంగం నా కూతురు సుగాలి ప్రీతి తల్లి అయిన నేను ఒక దివ్యాంగులానికి ఈ రాజ్యాంగం పనికిరాదా? ఈ రాజ్యాంగం వర్తించదా? ఈ రాజ్యాంగం ప్రకారం నేను శాంతియుతంగా వీల్చైర్ యాత్ర చేసేయడానికి నాకు అధికారం లేదా? చెప్పండి. నేనేం మాట్లాడుతున్నాను? నేను ఏదానికి ప్రశ్నిస్తున్నాను? నా కూతురికి న్యాయం చేయండి అని. మరి ఈ కూటమి ప్రభుత్వం ముద్దాయిలను రక్షిస్తుందా, బాధితుల వైపు నిలబడిందా అనేది ఈరోజు మీకు కళ్ళకు కట్టినట్టుగా మీరు చూపిస్తా ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.